మై నేమ్ ఇస్ జయా అండి. నేను డైలీ 83 బస్సులోనే వెళ్తా. ఇక్కడ మెడికల్ కోడింగ్లో కోచింగ్ తీసుకుంటున్నా. డైలీ వస్తాయి. ఫ్రీ బస్ వల్ల బెనిఫిట్ అంటే ఫైనాన్షియల్గా ఓకే బెనిఫిట్ అవుతుంది. బట్ వాల్యూ పర్పస్ తీసుకుంటే ఉమెన్స్ని ఎట్లా చాలా చీప్గా చూస్తున్నారు. ఎట్లా అంటే వీళ్ళు ఏదో టైంపాస్కి ఎక్కుతున్నారు, టైంపాస్కి దిగుతున్నారు. ఫ్రీ బస్ కదా భయ, అందుకే చూడు బస్సులో మొత్తం లేడీసే ఉంటారు అని చెప్తారు. కానీ ఏదైనా అవసరం ఉంటేనే వెళ్తాం. ఫ్రీ అని చెప్పేసి ఊరికి వెళ్ళంగా బస్సులో. అది ఓకే. ఇప్పుడు బెనిఫిట్ ఇచ్చాడని కొంతమంది లేడీస్ మిస్యూజ్ చేసుకుంటున్నారు. బట్ వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు అని చెప్పేసి అందరి గర్ల్స్ని చీప్గా తీసేయలేం కదా. ఈవెన్ ఓకే నేను వెళ్తున్నాను 1:30 to 2లో నా క్లాస్ అయిపోతుంది. ఒక్కోసారి ఒక్కో బస్సులో ఒక్కో డ్రైవర్ ఒక్కో కండక్టర్తో వెళ్తా. కొంతమంది అంకుల్స్ ఎట్లా సిగ్నల్ దగ్గర దిగాలి నేను యాక్చువల్గా కాచిగూడ క్రాస్ రోడ్ సిగ్నల్. కొంతమంది ఆపుతారు. కొంతమంది ఏమంటారంటే ఇంకా కొంచెం దూరం నడిస్తే ఏమైనా నొప్పిలేస్తుందా అమ్మ, ఆడోళ్ళు ఫ్రీగా అయితేనే ఎక్కుతారు, నడిస్తే ఏమైనా నొస్తుందా మీకు అని అంత బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేసి మాట్లాడడం. కొంతమంది రెస్పెక్టబుల్గా ఓకే అంటే వీళ్ళు రోజు వెళ్తున్నారు వస్తున్నారు, మనం ఫ్రీ ఇచ్చినా ఇవ్వకున్నా వెళ్తారు అని చెప్పేసి కొంతమంది రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ స్టాప్ చేస్తారు. బట్ కొంతమంది స్టాప్ చేయకపోవడం పోను బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు చాలా. ఇప్పుడు మనం కండక్టర్స్ బాగా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. అవునవును, మార్నింగ్ ఈవెన్ గర్ల్స్ తెలుసా, గర్ల్ కండక్టర్ బాయ్స్ అయినా ఇంకా ఎంకరేజ్ చేస్తారేమో కానీ నేను మార్నింగ్ 10:30 బస్సులో అలా వస్తా. అందులో ఒక గర్ల్ కండక్టర్ ఉంటుంది, తను వస్తుంది తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదంటది. ఎవరైనా స్టాప్ వచ్చినాక ఎవరైనా గర్ల్స్ దిగుతారు కదా వాళ్ళ మీద ఎట్లా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది అంటే తను లిటరల్గా నేను చెప్పలేను ఆ వర్డ్స్, టీవీలో వస్తాయి ఇవి, నేను ఎలా చెప్పగలుగుతా వర్డ్స్ అలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎలా ఇచ్చారు, వాళ్ళకి యూజ్ అవుతుంది ఉమెన్స్కి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు, ఓకే యాక్సెప్టబుల్. బట్ ఇది చాలా మిస్లీడ్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్లోనే ఇట్లా అవుతుందంటే విలేజ్లో గర్ల్స్ని ఇంకెట్లా చూస్తారో అర్థం చేసుకోండి మీరు. బెనిఫిట్ ఉంది దీనివల్ల. అంతే గర్ల్స్కి గర్ల్సే ఫస్ట్ శత్రువులు అవుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం వస్తాం ఫోన్ మాట్లాడుకుంటూ వస్తున్నామంటే ఫోన్ మనకు అర్జెంట్ ఆ టైంలో మనకి ఎమర్జెన్సీ అయితేనే వస్తాం. ఏదో టైంపాస్కి ఎక్కగానే బస్ ఎక్కగానే ఆ ఫోన్ మాట్లాడాలి అని చేయం కదా, ఏదో ఒక నీడ్తోనే చేస్తాం. బట్ ఒక్కవేళ ఫోన్తో కనిపిస్తే మాత్రం వాళ్ళు అయిపోయినట్టే వాళ్ళ ప్లేస్లో. ఫ్రీ బస్ వల్ల ఎట్లా అంటే వాల్యూ చాలా వరకు తగ్గిపోయింది. గర్ల్స్ వీళ్ళకి ఏంటి ఫ్రీయేగా ఎక్కేస్తారు దిగేస్తారు వితౌట్ అమౌంట్ అని చెప్పేసి. ఈవెన్ దో అమౌంట్ అంటే సీనియర్ సిటిజన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఆడవాళ్ళు. అవునవును, ఇప్పుడు మేము కాలేజ్ ఇట్లా వెళ్ళే వాళ్ళంటే సరే వీళ్ళు డైలీ పర్పస్ వెళ్తారు. బట్ ఇంకెవరైనా ఏజ్ లాంటి వాళ్ళు వెళ్తే టైంపాస్కి ఏ గుడి తిరుగుతానని పోతుందో లేకపోతే ఏ షాపింగ్ పోతుందో తిరగనికే పోతుంది, ఫ్రీ బస్ కదా, అట్లా వాళ్ళ మీద యూజ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇప్పుడు దీనివల్ల మీకు ఏం బెనిఫిట్ ఉంది. ఇప్పుడు ఫైనాన్షియల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్కి వెళ్తే 35 రూపీస్ పొద్దున వెళ్ళాలి మళ్ళీ ఆఫ్టర్నూన్ రావాలి, 35 70 రూపీస్ అవుతాయి. ఇప్పుడు ఓవరాల్గా మనం బయట ఏమైనా ఎండ కదా జ్యూస్ అట్లా ఏమైనా తాగినా డైలీ 100 వేసుకున్నా మంత్ 3000 ఖర్చు అవుతుంది. ఆ 3000 నాకు సేవ్ అవుతాయి మనీ, బెనిఫిట్ ఉంది. బట్ వీళ్ళ వర్డ్స్ వల్ల అది మిస్యూజ్ అవుతుంది. ఓకే, కేసీఆర్ గవర్నమెంట్ కి కాంగ్రెస్ గవర్నమెంట్ కి డిఫరెన్సెస్ కొంచెం చెప్పాలి. అది డిఫరెన్స్ చెప్పలేదండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో ఒక్కొక్క వేలో అని చెప్తా. వాళ్ళు బెటర్ వీళ్ళు బెటర్ అని చెప్పలేము. ఆయన కొన్ని బెనిఫిట్ చేశాడు, ఇతను ఈయన వేలో ఈయన చేస్తున్నాడు, అట్లా రెండు బెటరే. ఇది బెటర్ అని చెప్పలేను, ఎందుకంటే ఆయన ఇచ్చిన స్కీమ్స్ చాలా ఉన్నాయి, ఈయన ఇచ్చిన స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఎవరి వేలో వాళ్ళు రూల్ చేస్తున్నారు. బట్ ఈ స్కీమ్ గురించి అయితే నేను చెప్పగలను, ఎందుకంటే డైలీ వస్తున్నా అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి చెప్పగలను. 120 కంట్రీస్ నుంచి మిస్ వరల్డ్స్ వచ్చినారు కదా, దెన్ అది ఏమైనా యూత్ కి అది యూత్ కి యూజ్ అని నేనేం ఒకవేళ తెలంగాణకి యూజ్ అయ్యా. లాస్ట్ ఇయర్ లో GES అనే సమ్మిట్ జరిగింది కేసీఆర్ ప్రభుత్వంతో. ఈ ఇయర్ లో మిస్ వరల్డ్ అని చెప్తుంది, అది యూజ్ అయినది నేనేం చెప్పలేనండి. ఎందుకు మిస్ వరల్డ్ అనే వాళ్ళు వచ్చారు, జస్ట్ వచ్చి అన్ని ప్లేసెస్ చూసి వెళ్తున్నారు. దానివల్ల చూడడం మనకి ఓకే, మనకి ఎంకరేజ్ చేస్తాం ఎందుకంటే మన హైదరాబాద్ విధంగా వరల్డ్ వైడ్ తెలవాలని. సో రీసెంట్ ఇష్యూ ఏంటంటే వరంగల్ సైడ్ లో వెళ్తున్న చుట్టుపక్కల ఇళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఇళ్ళు ఎందుకు బుల్డోజర్తోనే లేపేస్తున్నారు ఏమో అండి, ఆ విషయం గురించి అయితే నేను నో కామెంట్స్. బట్ ఈ ఫ్రీ బస్ గురించి నేను మాట్లాడాను అంతే. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.